హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. శ్రీకాళహస్తీశ్వరుడు జ్ఞానప్రసూనాంబతోటి వెలసి ఉన్న దర్శన క్షేత్రం శ్రీకాళహస్తి. వాయులింగంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో రాహుకేతు పూజకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. మరి ఈరోజు మేము పూజ చేయించుకోవడానికి వచ్చాము. అయితే రెగ్యులర్గా మేము గుడి పక్కనే ఉన్న రూమ్స్లో తీసుకుని ఉండేవాళ్ళం అన్నమాట. ఈసారి స్వామివారి స్థలం అని చెప్పి దూరంగా కూడా కన్స్ట్రక్షన్ అది జరుగుతూ ఉంది. సో 3 కిలోమీటర్స్ ఫ్రమ్ ద టెంపుల్ అనమాట. అక్కడ కైలాస్ సదన్ అని చెప్పి మేము తీసుకున్నాము. రూమ్ చాలా అంటే చాలా నీట్గా ఉంది అండ్ రీజనబుల్ ప్రైసెస్. ఇదంతా కూడా గుడి ప్రాంగణంలో ఉన్న స్థలం అనమాట. ఆ స్థలంలో కొత్తగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ రూమ్కి వచ్చేసామన్నమాట. ఈ రూమ్ వచ్చి ఫేర్ ఎంతో చెప్తే మీరు పరేషాన్ అవుతారు, డెఫినెట్గా పరేషాన్ అవుతారు. ఎందుకంటే ఇది చాలా తక్కువలో చాలా కంఫర్టబుల్గా రిచ్ లుక్ తోటి ఉన్న రూమ్ అనమాట. సో ఫేర్ ఎంతంటే 450 రూపీస్ మాత్రమే. ఎంత బాగుంది అంటే రాయల్ లుక్, ఒక హోటల్లో మనం హాల్టింగ్కి వచ్చామా అన్న ఫీల్ అయితే వచ్చింది. అంత బాగుంది రూమ్ అయితే. రూమ్కి వచ్చిన తర్వాత చాలాసేపు మేము హాయిగా అటు ఇటు స్పెండ్ చేస్తూ ఉన్నాము. అండ్ రూము కింద కూడా గార్డెన్ అనేది మంచిగా ఇచ్చారు. చుట్టూ అపార్ట్మెంట్స్ లాగా కట్టేసేసి మధ్యలో ఓపెన్ ఏరియా పెట్టి గ్రీనరీ అంతా కూడా చక్కగా మెయింటైన్ చేస్తూ చిన్నపిల్లలకి గ్రౌండ్ కూడా ఇచ్చారు, ప్లే గ్రౌండ్ లాగా కొంచెం విత్ యాక్టివిటీస్ తోటి ఇచ్చారనమాట. సో నైట్ అని కూడా చూడకుండా మా పాప అయితే చక్కగా వెళ్ళి ఆడుకుంటోంది. ఇలా ఇక్కడ మనకి బోర్ కొట్టే ప్రసక్తే లేదు అనే విధంగా ఈ రూమ్స్ అయితే ప్రిపేర్ చేసేసారు. రూమ్ దగ్గర నుంచి టెంపుల్కి 3 కిలోమీటర్స్ అని చెప్పాను కదా. ఆటోలు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉన్నాయి అండ్ 20 రూపీస్ తీసుకుంటున్నారు పర్ ట్రిప్. సో మనం వెళ్ళాలి అనుకున్న ప్రతిసారి కూడా పర్ పర్సన్ 20 రూపీస్ పెట్టుకుంటే మనకి ఈ రూమ్ అనేది ఇంత దూరంలో కంఫర్ట్గా దొరికిందని చెప్పాలి. అండ్ గుడి దగ్గర టెంపుల్ దగ్గర ఉన్న రూమ్స్ అయితే కనుక 1000 రూపీస్ 1500 అట్లా ఉండేవి. మేము అంత పే చేసి కూడా కావాలని అక్కడ ఉండేవాళ్ళం అనమాట, స్వామివారి ప్రాంగణంలో ఉండాలి అని చెప్పేసి. బట్ ఈసారి స్వామివారి స్థలమే అని చెప్పేసి మాకు అక్కడ తెలిసిన పర్సన్ మాకు ఇవి అలాట్ చేశారు. అంటే మేము వెళ్ళక ముందే మేము ఫోన్ చేస్తే బుక్ చేసి పెడతారనమాట. సో కొత్తగా కన్స్ట్రక్ట్ చేయడం వల్ల ఇవి అలాట్ చేస్తున్నాం మేడం, బాగుంటాయి అని చెప్పేసి బుక్ చేశారు. సో ఎంత బాగున్నాయి అంటే తీరా వచ్చాక అయ్యో గుడి దగ్గరలో లేమే అన్న ఫీలే మర్చిపోయామన్నమాట. అంత బాగున్నాయి రూమ్స్ అయితే. హ్యాపీగా ఎంజాయ్ చేసేసాము. నైట్ వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఎర్లీ మార్నింగ్ మా పాప ఆడుకుంటూ అసలు టైమే తెలియలేదు, హాయిగా గడిపేశాము. ఇలా అక్కడి నుంచి మేము చెప్పాను కదా పూజ చేయించుకోవడానికి వచ్చాము అని చెప్పి, సో రాహుకేతు పూజ చేయించేసుకున్నాము. అలా పూజ చేయించేసుకుని మేము ఇంటికి బయలుదేరిపోయామన్నమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్ విశేషం అయితే. సో రూమ్స్ ఎక్కడన్నా తీసుకోవాలి అంటే కాళహస్తిలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రిఫర్ చేయండి, బాగుంటాయి. మరి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మంచి ఇన్ఫర్మేషన్ తోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ బిందుల పయనం. యోస్ గీత సైనింగ్ ఆఫ్. జై జవాన్, జై కిసాన్ అండ్ జై హింద్. బై ద వే, do like, subscribe and share our channel. Thank you.